గొప్ప పొలాలు ఉన్నవి, వ్యవసాయం చేసేవాడు, యెహోవా దేవుని నమ్ముకునేవాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. పెళ్లి కాలే, వివాహం కాలే. వ్యవసాయం చేసుకుంటున్నప్పుడు పంట కాలం వచ్చింది. ఈ పంట కాలం వచ్చినప్పుడు పని మనుషులు అందరూ పోస్తూ ఉన్నారు. ఈ నీతిమంతుడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు వాళ్ళు పోస్తున్న సేనులు పోస్తుంటే ఏమని వచ్చి ఆశీర్వదించాడంటే వాళ్ళని, పని మనుషులారా, దేవుని బిడ్డలారా, మీ అందరికీ ఆకాశంలో ఉన్న యెహోవా దేవుడు తోడై ఉండునుగాక అన్నాడు. వాళ్ళు ఏమన్నారు తెలుసా? నీతిమంతుడా, యజమానుడా, యెహోవా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంవత్సరంలో మనందరూ కూడా మనం పలకరించినప్పుడల్లా దేవుడు నీకు తోడై ఉండునుగాక అనాలి. తర్వాత యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి బైబిల్లో ఉన్న చదువుకుందాం. ఆ నీతిమంతులు పలికిన ఆశీర్వాద వచనాలు. రూతు గ్రంథము 2వ అధ్యాయము, రూతు గ్రంథము 2వ అధ్యాయము ఆ 4వ వచనం చదువుదాం. బోయజు బెత్లెహేము నుండి వచ్చి, యెహోవా నీకు తోడయుండును గాక అని, యెహోవా మీకు తోడై ఉండును గాక అని చేను కోయి వారితో చెప్పగా, పని చేస్తున్న యజమాని, పని చేస్తున్న కూలి వాళ్ళతో నీకు దేవుడు తోడై ఉండును గాక అని ఆయన ఆశీర్వాదం వచ్చిన పలికినప్పుడు, వారు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక, యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన తోడై ఉండును గాక అని ఆశీర్వదించాడు. వాళ్ళు ఏమని ఆశీర్వదించారు? యెహోవా దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. మరి ఈ సంవత్సరం, ఈ 2024 సంవత్సరం అంతా దేవుడు ఆ వచనాలు నీలోన నాలోన ఉండాలి. మన ఈ సంవత్సరం అంతా పలకరిస్తూ ఉండాలి. ఏమని పలకరిస్తున్నాడు? అక్క, యెహోవా దేవుడు నీకు తోడై ఉన్నాడు, ఉండును గాక అన్నాడు. మళ్ళీ ఎవరు? యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక. ఈ వచనాలలోనే మనం వెళ్ళాలి సంవత్సరం అంతా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ వాగ్దానాన్ని మన పిల్లల పట్ల, మన కుటుంబ వ్యవస్థ పట్ల అవి నెరవేరును గాక. ఆమేన్. ఈ తోడు అనేది, ఆశీర్వాదం అనేది ప్రాముఖ్యమైనదని బైబిల్లో ఉన్నది. తోడున్న తర్వాత ఆశీర్వాదం రాకపోతే కూడా అభివృద్ధి చెందలేదు. అందుకొరికే మన పితరుని ఒక 3 భక్తులని మీ ఎదుట పరిశుద్ధాత్మ దేవుడు పెట్టాలని ఆశిస్తున్నాడు. నువ్వు ఎవరెవరో తోడు ఉండాలని, ఎవరెవరో నన్ను ఆశీర్వదించాలని కాదు. కానీ బైబిల్ మీరు చదివినప్పుడు దావీదు అనే మనిషి ఉన్నాడు. ఆయన ఒక గొర్రెల కాపరి. అరణ్యములో గొర్రెలు కాచేవానికి టాలెంట్ ఉండదు, రాజకీయాలు తెలియవు, ఊర్ల సంగతి తెలియదు. అడవిలో ఉన్నవాని అంత మోటు శుద్ధని అడవిలో ఉన్న మనిషిని దావీదుని దేవుడు ఎన్నుకొని ఇశ్రాయేలు దేశంలో సౌలు కింద పెట్టాడు. ఒక రోజున ఆ దావీదుకి దేవుడు తోడై ఉన్నాడు. ఒక రోజున దావీదుని చంపాలని, దావీదుని కత్తి తీసుకొని పొడసాలని ఈ సౌలు ఆలోచిస్తూ ఉన్నాడు. మొదటి సామెల గ్రంథము 18వ అధ్యాయము, 14వ వచనంలో ఈ సౌలు ఈత తీసుకొని చంపాలని దావీదుని చేస్తూ ఉండగా ఏమి దావీదులో కనపడింది సౌలుకి? మరియు దావీదు, మొదటి సామెల గ్రంథం 18వ అధ్యాయము 14వ వచనం, మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా, దావీదు సమస్త విషయములో సుబుద్ధి కలిగి జీవిస్తున్నాడు. యెహోవా అతనికి తోడుగా ఉండెను, దేవుడు అతనికి తోడుగా ఉండెను. దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికముగా అతనికి భయపడెను, అతనికి అధికముగాను భయము కలిగెను.
దావీదుని చంపాలని, దావీదుని ఈటతో పొడవాలని, దావీదుని భూమి మీద లేకుండా లేపేయాలని, ఏదే నా చేయి పడకూడదని ఫిలిష్తీయుల చేయి పడాలని శపించాడు. కానీ దావీదు సుబుద్ధి కలిగిన వాడు, నీతిమంతుడుగా, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు కనుక ఈ సౌలు, అవిశ్వాసంతో ఉన్న సౌలు ఈ సుబుద్ధి కలిగి నీతిగా జీవిస్తూ దేవుడు తోడు సంపాదించుకొని జీవిస్తున్న దావీదుకి భయపడుతూ వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. లాస్ట్కి దావీదుని శపించడము, దూషించడము, చంపాలని ఇలా కంకణ కట్టుకుంటూ వచ్చాడు. ఒక రోజున ఎలాగైతే దావీదుని చంపాలి, దూషించాలని, నరకాలనుకుంటూ వచ్చాడో ఈయనంతరికి ఈయన పొడుచుకొని ఇద్దరు కొడుకులు గిలాదు కొండ మీద మరణించి చనిపోయినట్టుగా బైబిల్లో ఉన్నది. దావీదు మీద కంకణం కట్టుకొని దావీదు మీద ఎలాగనే చేయాలని చేసిన వాడు తనంతగా తానే ఫిలిష్తీయుల చేతుల పడకుండా పొడుచుకొని కొడుకులు ముగ్గురు గిలాదు కొండ మీద చనిపోయినట్టుగా బైబిల్లో ఉన్నది. తర్వాత దేవుడు దావీదుని ఎన్నుకొని వాళ్ళ మామ తర్వాత, ఈ సౌలు వాళ్ళ మామ తర్వాత ఇతను మహారాజుగా దేవుడు చేసి అత్యున్నత స్థానంలో దేవుడు అతను నిలబెట్టినప్పుడు ఒక రోజున దేవుడు ఒక దైవజనుడిని ఇంటికి పంపించాడు. రాజా, దేవుడు నీ దీనస్థితిని కటాక్షించి ఎందుకు నీకున్న సుబుద్ధిని కలిగి నీకున్న నిజాతిని బట్టి దేవుడు నేను దీవించాలని ఆశిస్తున్నాడు. ఎలా దీవించాలని ఆశిస్తున్నాడు తెలుసా? ఆకాశం ఉన్నంత వరకు, భూమి ఉన్నంత వరకు దేవుని సింహాసనము నీ పిల్లలకి ఇయ్యాలని ఆశిస్తున్నాడు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వర్తమానము దైవ సేవకునికి రాజుగా ఉన్నప్పుడు దావీదు కాడికి పంపించాడు. అప్పుడు కిందకి వెళ్ళి ఈ వర్తమానం చెప్పినప్పుడు దావీదు దేవుని సన్నిధికి వెళ్ళి అంటాడు, అయ్యా, నేను సూర్యుడున్నంత వరకు, చంద్రుడున్నంత వరకు, భూమి ఉన్నంత వరకు నా పిల్లలకి నీ సింహాసనం ఇస్తున్నావే. ఒకవేళ నా పిల్లలు నీ విలువను, నీ సన్నిధిని, నీ మహిమను, నీ పరలోకాన్ని కనుగొన్నాను కనుక నేను నీళ్ళు అమర్చబడి నాటబడి నా తండ్రి నీ నీడలో ఉన్నాను. ఒకవేళ నా పిల్లలు అలా ఉంటారా? ఉండరు కదా, మళ్ళీ తగ్గిపోతారు కదా అంటే అప్పుడు దేవుడు అన్నాడు, దావీ, ఒకవేళ నీ పిల్లలు తగ్గిపోతే దెబ్బ కొట్టి గాయం చేసి మరలా నా వైపు తిప్పుకుంట కానీ నా కృప దూరము కాదు. చెప్పలు పడతా గట్టి. హల్లెలూయా, హల్లెలూయా. నా కృప నీ పిల్లలకు దూరము కాదు. అయ్యా సరే, నా పిల్లలు ఒకవేళ నువ్వు సింహాసనం ఇస్తున్నట్టు నా పిల్లలకి, నా పిల్లలు రాజకీయాలు పడిపోయి, రాజకీయ వ్యామోహాలు పడిపోయి, పదవ వ్యామోహాలు పడిపోయి, నీకు దూరం అయిపోయి, నాకు ఒకవేళ నిన్ను అడగకుండా వాళ్ళ జ్ఞానంతో చేస్తే తప్పు కదయ్యా. వద్దునయ్యా, నా పిల్లలు, నా కుటుంబము నీ సన్నిధిలో ఉండులాగా ఆశీర్వదించు. హల్లెలూయా. సన్నిధి అంటే ప్రార్థన. రోజు దేవుని పలకరించడం సన్నిధి అంటే. దేవునితో అవలంబించడం, దేవునితో మాట్లాడడం, ప్రతి విషయము దేవునికి చెప్పడం దేవుని సన్నిధి. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో 29వ వచనంలో ఆయన సింహాసనం ఇస్తాడు. ఈ ప్రపంచం అంతమైనంత వరకు సింహాసనం ఇస్తాను అన్నాడు కదా. కానీ ఆయన నీ సన్నిధిలో నా పిల్లలు ఉండాలి, ప్రతి విషయాన్ని అడగాలి నా పిల్లలు అని అలాగా ఆశీర్వదించమని దేవుణ్ణి అడిగాడు ఆయన. దయచేసి నీ దాసుడైన నా కుటుంబము, దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా, నిత్యముగా నీ సన్నిధిలో ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. దాన్ని నువ్వు ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నువ్వు సెలవిచ్చావు, నీ ఆశీర్వాదము నుండి, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును, నా కుటుంబం నిత్యము ఆశీర్వదించబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు దావీదుకు తోడై ఉన్నాడు.
చివరి స్థానంలో తన కుటుంబం ఆశీర్వదించబడాలి. ప్రభా, నా కుటుంబము రాజకీయాల్లో ఉంటుందని, నా పిల్లలు ఒకవేళ వ్యామోహాలలో పదో వ్యామోహాలు పడిపోయి నీ కాడ విచారణ చేయకుండా మంచిదా చెడిదా, ఇది చెయ్యాలా చేయకూడదా అని విచారణ చేయకుండా సొంత ఆలోచనతో వెళితే ఎట్లయ్యా? అట్లా వద్దు నా పిల్లలనయ్యా, నీ సన్నిధిలో ఉండులాగా నా కుటుంబాన్ని నువ్వు ఆశీర్వదించమని దేవుని వేడుకుంటే అట్లనే పిల్లల్ని దేవుని సన్నిధిలో ఉండులాగన దావీదు కుటుంబాన్ని తోడై ఉండి అతన్ని ఆశీర్వదించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు వరకు కూడా దావీదు ఆశీర్వాదం పరిపాలించుకుంటూనే వచ్చింది. యేసు క్రీస్తు తన కడుపులో యేసు ప్రభు దావీదు వంశంలో పుట్టాడు. ప్రియమైన సహోదరులైన దావీదు మొట్టమొదటి తోడును సంపాదించుకున్నాడు, రెండవది ఆశీర్వాదం సంపాదించుకున్నాడు, మూడవది తన పిల్లలకు దేవుని సన్నిధిని సంపాదించాడు. ఎన్ని డబ్బులున్నా, ఎంత పదవి ఉన్నా, ఎన్ని పలుకుబడి ఉన్నా, ఎంత ఘనత ఉన్నా, ఎన్ని ఆస్తులున్నా కూడా దేవుని కాడ విచారణ చేసి దేవుని కాడ ప్రార్థన చేయకపోతే నీ పిల్లలు తప్పిపోయే అవకాశాలు ఉండవని బైబిల్ చెబుతుంది. సన్నిధిని అడిగాడు దావీదు, నా కుటుంబం నీ సన్నిధిలో ఉండాలా. అందుకొరకు దావీదు చనిపోయిన తర్వాత సొలొమోను రాజు ఏం చేశాడు తెలుసా? రాజుగా ఎక్కిన ఏమని అడిగాడు తెలుసా? దేవా, రాత్రంతా మొదలుపెట్టి ప్రార్థన చేశాడు సొలొమోను రాజు. అంటే వాళ్ళ నాయన ఆశించినట్టుగా తన పిల్లల ఆశీర్వాదం వంచితే దేవుడు సన్నిధి వచ్చినప్పుడు ఆ సన్నిధిలో మొదలుపెట్టాడు సొలొమోను రాజు. దేవా, నాకు ఘనత వద్దు, ఐశ్వర్యం వద్దు, బంగారు వద్దు, పలుకుబడి నాకు వద్దు నాయనా. దేవా, నాకు ఏది కూడా నాకు వద్దు నాయనా. నా తండ్రికి వాగ్దానం చేసావు కదా, నా తండ్రికి వాగ్దానము చేసిన దాన్ని నా పట్ల నెరవేర్చడకు నువ్వు సమర్థుడు, శక్తి గలవాడు. ఈ స్థానమైన జనాలకి న్యాయం తీర్చడకు నాకు జ్ఞానము దయచేయి. నా తండ్రికి వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చడానికి నేను అనుకూలంగా జీవించడకు నాకు కృప దయచేయమని ప్రార్థన చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆయన సన్నిధిలో ఉండులాగా ప్రార్థన చేశాడు. నా కుటుంబం నీ సన్నిధిలో ఉండులాగా ఆశీర్వదించమన్నాడు. దేవుడు ఖచ్చితంగా దావీదు ప్రార్థన ఆలకించి సొలొమోను రాజు దేవుని కాడ అడిగినట్టుగా 2 దినవృత్తాంతాలు 3 దినవృత్తాంతాలు 1 దినవృత్తాంతాలు ఉంటాయి కదా. తర్వాత దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. సొలొమోను, నువ్వు ఇంక మీద పుట్టబోతున్న వాళ్ళు కానీ, పుట్టిపోయిన వాళ్ళు కానీ, నీలాంటి జ్ఞానపరుడు, నీలాంటి ఐశ్వర్యవంతుడు ఎవరు ఉండదని ఆశీర్వదించాడు దావీదు కుమారుడు. ప్రియమైన సహోదరులారా, ఈ రాత్రి నూతన సంవత్సరం రాత్రి నువ్వు అడగవలసిందేంటి? ప్రభువా, నా పిల్లలకి ఏ ఐశ్వర్యం ఇచ్చినా, ఏ ధనం ఇచ్చినా ఇవన్నీ ముఖ్యం కాదయ్యా. నా పిల్లలు నీ సన్నిధిలో తోడుగా ఉండాలి. నీవు తోడుగా ఉండి నీ సన్నిధిలో నా పిల్లల్ని ఆశీర్వదించాలని ఈరోజు నువ్వు అడిగి ఆ వాగ్దానం పొంది నువ్వు ఇంటికి వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకొరకే తండ్రి, నా పిల్లలకు తోడై ఉండు నాయనా. ఈ సంవత్సరంలో నా పిల్లల్ని ఆశీర్వదించు తండ్రి. అదే మాకు కావాలి. అంటే ఒకవేళ మేము ఏదైనా పొరపాటు చేయకుండా నీ ఉపదేశంలో స్థిరపరచునైనా అని దావీదులాగా నా కుటుంబాన్ని ఆశీర్వదించమని అడిగితే ఆశీర్వదించినట్టుగా నిన్ను కూడా ఈ నూతన సంవత్సర రాత్రి వేళలో ప్రపంచమంతా నిద్రిస్తుండగా మేలుకొని ప్రభు వాక్యాన్ని దేవుని బిడ్డ నువ్వు అలాగ అడుగు. ఆ వాగ్దానాలు నీ పిల్లల పట్ల నెరవేరుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనం అడగాల. మొదటి దినవృత్తాంతాలు